మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం జవరియా గారు. నమస్తే శ్రీ గారు. సో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మహిళలు పచ్చళ్ళు కావచ్చు, ఇంటిలో కూర్చొని రకరకాల ఫుడ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చళ్ళ సీజన్ కూడా మనము చూస్తే ఆ బిజినెస్ కూడా ఎక్కువైపోయింది. ఎక్స్పోర్ట్ చేయడము అండ్ రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ పచ్చళ్ళు పెట్టడం. అలా ఎవరైనా కూడా ఇప్పుడు ఇనిషియల్గా అంటే ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ పచ్చడి గురించి తెలియకున్నా కూడా ఈ పచ్చడి బిజినెస్లో రాణించాలి అన్న వాళ్ళకి మనం ఏమైనా చెప్పొచ్చు అంటారా? మన ట్రైనింగ్స్ త్రూ కావచ్చు అండ్ అలాగే ఒక మోటివేషన్ లాగా. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ సిరి గారు. దర్బాంగా అనే బీహార్కి చెందిన ఒక ఊరు అనమాట. అందులో ఇద్దరు అంటే వదిన మరదలు కలిసి ఉమా అండ్ కల్పన వాళ్ళ పేర్లు. వీళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఉమా గారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, కానీ పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో వదిన మరదలు కదా, ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ దొరికితే చాలు వీళ్ళు హాయిగా మంచిగా పచ్చళ్ళు అనేది రకరకాలుగా నంబర్ ఆఫ్ వెరైటీస్తో వీళ్ళు పెట్టేవాళ్ళు. ఇది వాళ్ళకి అలవాటు అండ్ ఇష్టం కూడా. వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని స్టార్టింగ్లో కొంచెం కొద్దో గొప్ప అమౌంట్తో స్టార్ట్ చేశారు. అది చాలా మంచిగా హిట్ అయిందనమాట. అంటే ఆ టేస్ట్ పరంగా కానివ్వండి, తర్వాత వచ్చేసి రకరకాలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా చాలా బాగుంది టేస్ట్ అని రివ్యూ ఇవ్వడం వల్ల వీళ్ళ హస్బెండ్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు. అప్ టు ఒక 12 to 15 lakhs వరకు పెట్టుబడి పెట్టారు. సో దే స్టార్టెడ్ ఇన్ ఏ లార్జర్ వే అనమాట. సో ఒక పికిల్ ఫ్యాక్టరీనే స్థాపించేశారు. ఎప్పుడు జరిగిందంటే ఇది కరోనా టైంలో జరిగిందనమాట. సో వీళ్ళ దగ్గర ఒక 20 నెంబర్ ఆఫ్ వెరైటీస్ పికిల్స్ అయితే దొరుకుతాయి. అండ్ కంప్లీట్ హోమ్ మేడ్ లాగా, అంటే వీళ్ళు పికిల్స్ చేస్తున్నారు అంటే జస్ట్ రా మెటీరియల్ కొనుక్కోవడం, పౌడర్స్ గ్యాదర్ చేయడం, తయారు చేసేయడం కాదు. ఇక్కడ అందరూ ఇప్పుడు ఎవరైతే పికిల్స్ ట్రైనింగ్ కావాలి అని నేర్చుకుంటున్నారో వీళ్ళకి కూడా ఇది అవగాహన రావాలని నేను వీళ్ళ ఎగ్జాంపుల్ పర్టికులర్గా తీసుకున్నాను అనమాట. అంటే ఎంత మనకు గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఎంత మనం కాన్షియస్ ఉండాలి మన బిజినెస్ త్రూ, చిన్న వాటికి కూడా మనము చాలా పరిశీలించి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట రెసిపీస్లో. సో మస్టర్డ్ అంటారు కదా, ఆవాలు. సో ఆవాల నుంచి నూనె, ఆ తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీస్. సో మిరపకాయలు మనకైతే గుంటూరు డిస్టిక్లో ఫేమస్ అనమాట. తెలుగు వారిగా 2 రాష్ట్రాల్లో మనకు మంచిగా పుష్కలంగా లభిస్తుంది రెడ్ చిల్లీ. సో అక్కడి నుంచి మనము స్వీకరించవచ్చు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ చాలా చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది సిరిగారు పికిల్స్లో. ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. సో రెడ్ చిల్లీ పౌడర్ ఎవరైతే వేయించుకుంటున్నారో అక్కడి నుంచి మీకు మీ పికిల్స్ అనేది మంచిగా మీరు తయారు చేసి ఇవ్వడం, మార్కెట్కి పంపిస్తున్నారు కదా, అప్పుడు కలర్ అనేది సో వీటి ద్వారానే అట్రాక్ట్ అవుతారు కస్టమర్. ఆ తర్వాత టేస్ట్ చూస్తారు. ఫస్ట్ రంగు రుచి చిక్కదనం అన్నట్టు 3 roses యాడ్ కూడా వింటుంటాం. సో పికిల్కి కూడా ఫస్ట్ రంగు, ఆ తర్వాత వచ్చేసి రుచి, అండ్ తర్వాత ఫ్లేవర్, టేస్ట్, ఇదంతా వస్తుందన్నమాట. సో ఇది మీరు చూస్ చేసుకుంటున్నవి ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటున్నారు. మిర్చి పౌడర్ చూస్ చేసుకుంటుంటే ఓకే, లేదు నేనే స్వయాన మొత్తం ఒక లార్జర్ స్కేల్లో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మస్టర్డ్స్తో సహా మిరపకాయలు అండ్ ఇవన్నీ నూనెలు కూడా సో మంచిగా కాలుష్యం లేకుండా ఏవైతే హెల్త్ పరంగా మంచి బెనిఫిట్ ఇస్తాయో వాటినే చూస్ చేసుకొని మీరు యాడ్ ఆన్ చేస్తూ ఉంటే మీ రెసిపీకి బాగుంటుంది, పికిల్స్ రెసిపీకి. అండ్ తర్వాత వచ్చేసి షెల్ఫ్ లైఫ్. సో పికిల్స్కి షెల్ఫ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా వరకు ఇంకా ప్లాస్టిక్, ఆ తర్వాత వచ్చేసి రకరకాలుగా పౌచెస్ త్రూ వస్తాయి, కానీ షెల్ఫ్ లైఫ్ చాలా లాంగర్ రన్లో మనకు ఉండవు. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి అంటే మనకు పండగే అన్నమాట. సో రా మ్యాంగోస్ రకరకాల చట్నీస్ కానివ్వండి, ఆవగాయ, మాగాయ, అండ్ తర్వాత వచ్చేసి రకరకాలుగా చాలా వరకు ఇంకా గుజరాతీ స్టైల్లో జాగ్రీ యాడ్ చేస్తారు, షుగర్ యాడ్ చేస్తారు. సో స్వీట్ పికిల్ కూడా తయారు చేస్తుంటారు అనమాట. ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గార్లిక్ జింజర్ పేస్ట్తో కూడా తయారు చేస్తారు. సో ఇవన్నీ మన ప్రాంతాల వారీగా మన కస్టమర్స్ ఎవరు,
అండ్ వాళ్ళ టేస్ట్కి తగ్గినట్టు మనం అందిస్తున్నామా లేదా, ఇవన్నీ అవగాహనతో మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఒక మంచి ట్రైనింగ్, ఒక మంచి అవగాహనతో, అంటే మీ బిజినెస్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఉమా గారు ఏం చేశారంటే ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటుంటే వాళ్ళ సన్ అంటే వాళ్ళ కొడుకు ఆల్రెడీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారనమాట. తనకు చాలా ప్రోత్సహించారు. యాక్చువల్లీ వాళ్ళ ఏజ్ ఇద్దరిది 50, సో 50 years ప్లస్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళ కృషి పట్టుదల ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ని అసలు మెచ్చుకోవాలి సిరి గారు. ఎందుకంటే వాళ్ళ సన్ కూడా మీరు టేస్ట్ పరంగా చూసుకోండి, నేను మార్కెటింగ్ వైపు చూసుకుంటానని చెప్పి మంచిగా ప్రోత్సహించి వీళ్ళకు షార్క్ ట్యాంక్లో కూడా వీళ్ళు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత అక్కడ ఫెయిల్ అయినా తర్వాత ఎవరైతే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళ ఇంటికి స్వయానా వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగిందనమాట. అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఉమా అండ్ కల్పన గారు బీహార్ నుంచి. సో ఇది ఎవరైనా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. అంటే డబ్బులు లేవు అంతగా పెట్టడం అనేవారు అందరూ చిన్నగా స్టార్ట్ చేయండి. జస్ట్ వితిన్ 10,000 నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్. అండ్ తర్వాత వచ్చేసి మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి జస్ట్ ఒక గిఫ్ట్ లాగా ఫస్ట్ శాంపిల్ టేస్ట్ కోసమని ఇవ్వండి. ఆ తర్వాత మీ బ్రాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. అప్పుడు చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది పికిల్ బిజినెస్. ఎందుకంటే మన ఇండియాలో సో నార్త్ సౌత్ ఎక్కడైనా చూడండి మీరు, పికిల్ లేనిది థాలీ ఉండదు. లంచ్లో కంపల్సరీగా మనము పికిల్స్ అనేది వాడతాం కాబట్టి సో ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ చేస్తున్నాను నేను. వీళ్ళ సన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై చేశారు కాబట్టి వీళ్ళు అంతగా ఆ రేంజ్లో హిట్ అవ్వారనమాట. సో హోటల్స్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఇక్కడ మీరు టార్గెటింగ్ కస్టమర్గా పెట్టుకున్నారు అంటే మంచిగా మీ బిజినెస్ అనేది బల్క్ రేంజ్లో ఆర్డర్స్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక హైట్కి తీసుకెళ్ళచ్చు. అండ్ మీరు ఇంకా మేడం నాకు ఇంకా కొంచెం కమర్షియల్ వైడ్గా కానివ్వండి, తర్వాత యాడ్స్ రూపంలో ఏదన్నా హెల్ప్ చేయగలరా అంటే ఖచ్చితంగా చేస్తాము. ఎవరైతే ట్రైనింగ్స్ రిజిస్టర్ నేర్చుకుంటున్నారో వీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాక ఎవ్రీవన్ కెన్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వి విల్ ప్రమోట్ యువర్ బ్రాండ్. గ్రేట్ అండి. అండ్ ఇలా ఒక మంచి బిజినెస్ ఐడియాతో పాటు ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ అండ్ చేయాలి అన్న ఆలోచననైతే క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. అండ్ చాలామంది కూడా పికిల్స్కి ఎస్పెషల్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ గురించి కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? డెఫినెట్లీ సిరి గారు, కాల్స్ అయితే తీసుకుంటున్నారు మా టీమ్. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సంప్రదించవచ్చు. బిజీ ఉంది నంబర్ అంటే తర్వాత కూడా ట్రై చేయండి ఆర్ మెసేజ్ పెట్టండి. దే విల్ డెఫినెట్లీ కాల్ యూ బ్యాక్. చాలా మంచి టీం అండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ట్రైనింగ్ పరంగా ఏ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, అండ్ తర్వాత వచ్చేసి రకరకాలుగా కండక్ట్ చేస్తున్నాం కదా మేము, మీ ఇంట్రెస్ట్కి తగిన ట్రైనింగ్స్ తీసుకోండి. అండ్ మీకు కొద్దో గొప్ప అందులో అవగాహన ఉండాలి. సో అప్పుడు బిజినెసెస్ స్టార్ట్ చేసి ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.